మురికి బతుకులు మారేది ఎన్నడు, మురికి బతుకులు మారేది ఎన్నడు, ఎన్ని రోజుల కంచెలు వాళ్ళు వేస్తారు. ఈ వెట్టి చాకిరి ఇంకెన్ని రోజుల కంచెలు వేస్తారు. 92% మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలే. పట్టణాల్లో మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేది వారే. అధికంగా 68% ఎస్సీ వర్గం నుంచి కేంద్రం కూడా చెప్పింది. అధికంగా 68% ఎస్సీ వర్గం నుంచి అనేది కేంద్రం కూడా స్పష్టం చెప్పింది. దీనికి రాసినటువంటి ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఏ సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇవాళ ఒక్కరోజు రోడ్లు ఊడకపోతే ఎక్కడిది అక్కడనే ఉంటుంది. ఇలా మన వినాయక చవితి నిమజ్జనం జరిగినప్పుడు కానీ, లేకపోతే ఉన్నటువంటి రోడ్ల మీద అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమయంలో కానీ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ 68% ఉన్నటువంటి ఎస్సీలు ఆ రోడ్లను సాఫ్ చేయకపోతే, ఆ రోడ్లను బాగు చేయకపోతే, ఆ రోడ్లను పట్టించుకోకపోతే ఇవాళ ఉన్నటువంటి లక్షలాది జీతం తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నడవలేనటువంటి నేపథ్యం కూడా ఉంటుంది ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ ఈ ఫోటోలు చూసుకున్నాం, ఎంత భయంకరమైన ఫోటోలు. దీంట్లోకి ఎవరైనా పోతారా? కనీసం మనం చెయ్యాలంటేనే ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం. అలాంటిది వాళ్ళు దాంట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించే విధంగా పరిష్కరించి, అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్మెల్, భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని చేసేటువంటి వ్యక్తులే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. దీని మీద రిజర్వేషన్ కోరుకునేటువంటి ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో, ఎస్సీలో అంబేద్కర్ వల్ల వాళ్ళకు గొప్ప పుణ్యం జరుగుతుంది, అంబేద్కర్ దయ వల్ల వాళ్ళు మంచిగా ఉద్యోగం వచ్చింది, ఆ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళ బతకలేదంటే ఇది చేయండి. మరి ఇది వచ్చి చేయండి. శూద్రులుగా అతిశూద్రులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పని వచ్చి ఎవడైతే మాట్లాడతారో, ఎవడైతే రిజర్వేషన్ గురించి మాట్లాడతారో, ఎవడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతారో, ఎవడైతే చిన్న చూపు చూసేటువంటి మహిళలు కానీ లేకపోతే పురుషులు కానీ ఎవడైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పని చేయండి. అలా ఈ పని చేస్తే తెలుస్తుంది ఒక్కొక్కరికి. పట్టణాల్లో మురికి పనుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారే 90% పైగా ఉన్నారు. మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే కార్మికులుగా అధిక భాగం వారు ఉన్నారు. భారత్లోని నగరాలు, పట్టణాల నుంచి ప్రభుత్వం సేకరించిన సమాచారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలు యూటీ నుంచి 3,000కు పైగా పట్టణ నగర పాలక సంస్థలో ఉన్న 38,000 మంది కార్మికులు 91.9% మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఏబీసీల నుంచే ఉన్నారు. వీరిలో ఎస్సీ వర్గం నుంచి అధికంగా 68.9% మంది, 14.7% మంది ఓబీసీలు, 8.3% మంది ఎస్టీలు ఉన్నారు. 8% మంది జనరల్ కేటగిరీ నుంచి ఉన్నారు. దేశవ్యాప్తంగా 2019 నుంచి 2020 మధ్య ప్రమాదకర పరిస్థితిలో మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ కనీసం 377 మంది చనిపోయారు. పార్లమెంట్లో ప్రభుత్వం సమాచారాన్ని వెల్లడించిన విషయం తెలిసింది. ఎంతమంది? 377 మంది చనిపోయిన సందర్భంలో ఏది సెప్టిక్ ట్యాంకులు కానీ అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి అవన్నీ శుభ్రపరచడానికి వాళ్ళు చేసినటువంటి త్యాగము, వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు 377 మంది చనిపోయినటువంటి సందర్భాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన సందర్భంలో ప్రమాదకర పరిస్థితులు. దేశవ్యాప్తంగా మురుగు సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ఎస్ఎస్డబ్ల్యూ ప్రొపైల్ను కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ తన నమస్తే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నది. అన్ని మురుగు కాలువలు పనిని యాత్రీకరించడం, ప్రమాదకరమైన శుభ్రపరిచే పనుల కారణంగా నమోదయ్యే మరణాలను నివారించడం నమస్తే కార్యక్రమం ఉద్దేశం. మాన్యువల్లు, స్కావెంజర్లు పునరావాసం, ఎస్ఆర్ఎం స్వయం ఉపాధి పథకం స్థానం 2023-24లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ ముగిసిందని, అయితే ఇప్పుడు పరిష్కరించాల్సింది మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడంలో ప్రమాదకర పరిస్థితులను అన్ని కేంద్రం భావిస్తున్నాయి. నమస్తే కార్యక్రమం అనేది నేరుగా మురుగు కాలువలు సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే కార్మికులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో వాహన డ్రైవర్లు, హెల్పర్లు, మిషన్ ఆపరేటర్లు, క్లీనర్లు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారికి భద్రత శిక్షణ పరికరాలను అందించడం, మురుగు సెప్టిక్ ట్యాంక్ కార్మికులను శానిటేషన్ వ్యవస్థాపకులుగా మార్చగల మూలధన రాయితీలను అందించడం దీని లక్ష్యం. ఏడాది క్రితం ఈ పథకం ప్రారంభమైనప్పటికీ 3,326 పట్టణ నగర పాలక సంస్థలు యుఎల్బీలు ప్రక్రియను ప్రారంభించాయి. సుమారు 38,000 ఎస్డబ్ల్యూ రూపొందించాయి. ఇప్పటి వరకు 2,800 యుఎల్బీలు 0 ఎస్డబ్ల్యూలను నమోదు చేశాయి. అలాగే 2,364 యుఎల్బీలు 10 కంటే తక్కువ చొప్పున నమోదు చేశాయి. కేరళ, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ వంటి 12 రాష్ట్రాలు యూటీలు ప్రొఫైలింగ్ ప్రక్రియను రూపొందించాయి. ఏపీ, గుజరాత్, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర వంటి 15 రాష్ట్రాల ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న గమనం. ఇక తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఎస్డబ్ల్యూ స్థానంలో సొంతంగా కార్యక్రమాలు నడుపుతున్నాయి. అయితే ఈ 2 రాష్ట్రాల నుంచి కేంద్రానికి సమాచారం మాత్రం ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం సమాచారం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధాన వార్త. రేవంత్ రెడ్డిని తరిమి ఏ రోజులు దగ్గర ఉన్నాయి.
హైదరాబాద్లో నగరంలో కాంగ్రెస్ గుండాలు సృష్టించిన అరాచకాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రశైలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ విధి రోడ్డులను చిరునామాగా మారిందని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ప్రజాపాలన లేదు, ప్రతీకార పాలనలో ఉందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటుంది. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్షల రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో అని ప్రభుత్వ ఆర్ఎస్పీ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ రాజ్యాంగబద్ధమైన తన విధులను నిర్వహించేందుకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నిన్న కూడా కాంగ్రెస్ గుండాలు తెలంగాణ భవన్పై దాడులు పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని పాలనపై దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రచారం చేసింది బీఆర్ఎస్ నేతలే. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తనపై తప్పుడు పోస్టులు పెట్టింది బీఆర్ఎస్ నేతలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఒక తమ్ముడిగా మంత్రి సురేఖను కండువ కప్పి దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేసిన రఘునందన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టి కోర్టుకు ఈడిస్తారని హెచ్చరించారు. హైదరాబాద్ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం పైన బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టింది. ఒక తమ్ముడిగా మంత్రి సురేఖను అడిగి మరి నూలుపోగు దండ వేష, అలాంటి దండను ప్రధాని మోదీ వచ్చినప్పుడు వేష. దీనిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. దీనిపై పోస్టులు పెట్టిన వారిని ఒక లాయర్గా కోర్టుకి ఇడిస్తా. పోస్ట్ పెట్టిన అకౌంట్ డీపీలో హరీష్ రావు కేసీఆర్ ఫోటో ఉంది. ఆ పార్టీ నేతలకు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదు. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులైతే ఫిర్యాదు చేయండి. ట్రోలింగ్ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశాం. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లాలని నూలుపోగు దండ అడిగి వేశాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వచ్చి నాకు శాల్వా కప్పారు. ఇంత సంస్కారహీనంగా సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు. కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించిన సోషల్ మీడియా కంట్రోల్ చేసే క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు తన ఫోటోలు వాడుకొని తప్పుడు ప్రచారం చేశారని అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వ్యక్తుల వ్యక్తిత్వ హానం చేయడం మంచిది కాదు. మహిళల మీద ఆ పార్టీ గౌరవం లేదు. తెలంగాణ తొలి కేబినెట్లో మహిళలకు బీఆర్ఎస్ చోటే ఇవ్వలేదు. వేలాది మంది సముఖ్యాలు జరిగిన ఈ కార్యక్రమాన్ని భూతద్దలు చూపించి విమర్శలు చేసేవారిని చూస్తే బాధ అనిపిస్తుందని కూడా ఆయన చెప్పకనే చెప్పిండు. ఒక పక్కన విమర్శలు, భయంకరమైనటువంటి విమర్శలు జరుగుతున్నాయి. ఒక పక్కన ఏదైతే ఒక సామాజిక కోణంలో, ఒక బీసీ సామాజిక కోణంలో ఉన్నటువంటి మంత్రికి ఎంత ట్రోల్ జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం.